ప్రభు పేరనందరికీ వందనాలు. కీర్తనల గ్రంథ ధ్యానము 107వ అధ్యాయము 16వ వచనం నుండి 30వ వచనం వరకు ధ్యానించుకుందాం. ఏలయనగా ఆయన ఇత్తడి తలుపులను పగలగొట్టి ఉన్నాడు, ఇనుప గడియలను విరగొట్టి ఉన్నాడు. బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేతను తమ దోషము చేతను బాధ తెచ్చుకొందురు. భోజన పదార్థములన్నీ వారి ప్రాణమునకు అసహ్యమగును. వారి మరణ ద్వారములను సమీపించుదురు. కష్టకాలమందు వారు యెహోవాకు మొర్రపెట్టిరి, ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించెను. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించెను. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యమును బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. వారు కృతజ్ఞతార్పణలు చెల్లించుదురుగాక. ఉత్సాహధ్వనితో ఆయన కార్యములను ప్రకటించుదురుగాక. ఓడలెక్కి సముద్ర ప్రయాణము చేయువారు, మహాజలముల మీద సంచరించుచు వ్యాపారము చేయువారు యెహోవా కార్యములను, సముద్రంలో ఆయన చేయు అద్భుతమును చూచిరి. ఆయన సెలవీయగా తుఫాను పుట్టెను, అది దాని తరంగములను పైకెత్తెను. వారు ఆకాశం వరకు ఎక్కుచు అగాధమునకు దిగుచూ నుండిరి. శ్రమ చేత వారి ప్రాణము కరిగిపోయెను. మత్తులైన వారి వలె వారు ముందుకు వెనుకకు దొర్లుచు ఇటు అటు తులుచుండిరి. వారు ఎటు తోచకయుండిరి. శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి. ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించెను. ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగములు అణిగిపోయెను. అవి నిమ్మలమైనవని వారు సంతోషించిరి. వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించెను. ఈ వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడ, సర్వశక్తిమంతుని పరిశుద్ధమైన నామానికి, ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో తండ్రి, నేను ఉదయకాల సమయంలో ప్రభువా ధ్యానించబడిన నేను ఈ యొక్క కీర్తనల గ్రంథ ధ్యానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఏదో తండ్రి, నాయన నీ వాక్యము నమ్మదగినది ఉన్నది ప్రభువా. ధ్యానించబడిన నీ వాక్య నాయన వచనాలను ప్రభువా ప్రతి ఒక్కరు విని గ్రహించే ఓ తండ్రి మంచి నాయన గ్రహింపును మీరు అనుగ్రహించండి. మంచి జ్ఞానమును దయచే ప్రభు, వివేకమును దయచే ప్రభువా. ఓ తండ్రి నాయన ఈ దినాల్లో ప్రభువా నాయన నీకు స్తోత్రాలు ప్రభువా. దేవా, అనేక మంది రోగాల బారిన పడి ప్రభు, భయంకరమైన క్యాన్సర్ రోగాలతో బాధపడుచున్న వారికి ప్రభు విడుదల కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. దేవా నాయన నువ్వు స్వస్థపరిచే దేవుడు ప్రభు, మాట మాత్రం సెలవిచ్చి స్వస్థపరిచే దేవుడు ప్రభు అని నీకు స్తోత్రము తండ్రి. నీ మాటలో గొప్ప శక్తి ఉన్నది ప్రభు అని నీకు స్తోత్రము తండ్రి. ప్రభావం ఉన్నది ప్రభు, మహిమ ఉన్నది ప్రభు. రక్తస్రావం కలిగిన స్త్రీని ప్రభు నువ్వు స్వస్థపరిచావు ప్రభు అని నీకు స్తోత్రములు తండ్రి. ఓ తరంగంలో వాటిని స్వాధీనంలో ఉంచుకున్న దేవుడు ప్రభు, తుఫాన్ని స్వాధీనంలో ఉంచుకున్న దేవుడు ప్రభు. నీవు ప్రభు ప్రపంచంలో నీ లోకంలో అనేక మంది వ్యాధులు రోగముల బారిన పడి ప్రభు అనేక మంది ప్రభు అనేకమైన ఇబ్బందులు పడుచు ఉన్నారు ప్రభు. ఓ తండ్రి, ఎటువంటి రోగమైనప్పటికీ ప్రభు యేసు నామములో స్వస్థత విడుదల కలిగి చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. ప్రతి ఒక్కరిని విడుదల చేయండి. ఇదిగో ప్రభు నా కుటుంబస్తులను దీవించండి, ఆశీర్వదించండి. మా గ్రామస్తులను దీవించండి, ఆశీర్వదించండి. మా సంఘ బిడ్డలందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించి మీరు ఈ మహిమ పొందండి, సహాయం చేయండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.